మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇంటి స్థలం ఉచితంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలా విలువైన సమాచారం. అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్ అందరూ కూడా ఈ సమాచారాన్ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ 2025 వివరాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, వాళ్ళకి ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని ఈ స్కీమ్ అనేది ఏర్పాటు చేసింది. ఆ స్కీమ్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటో, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల గృహాలు సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 2,50,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వబడుతుంది. అదేందా, ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలం లేదో, సొంతంగా ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తుంది. అదేందా, అలాగే ఎవరైతే అంతకుముందు ఇల్లు కట్టుకుని సగంలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారో, ఆ గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం 2,50,000 వాళ్ళకి ఆదాయ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇంటి స్థలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అందరికి కాదు, ఎవరికైతే అర్హత ఉన్నదో అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి 3 సెంట్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి 2 సెంట్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 2022 మార్చి 31 వరకు మంజూరు చేయబడిన ఇళ్లను, అంతకుముందు ప్రభుత్వాలు 2022 మార్చి 31 వరకు మంజూరు చేయబడిన ఇళ్లను పూర్తి చేయడానికి, కొంతమంది ఇల్లు మధ్యలో ఆగిపోయినాయి కదా, డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించింది. అర్థమైందా? నెక్స్ట్, అలాగే అర్హతలు. ఈ పథకానికి ఎవరు అర్హతలు అంటే, దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి ఉండాలి. నెక్స్ట్, అలాగే కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఓకేనా? అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దారిద్ర్య రేఖ దిగులో ఉన్న వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి అర్హులు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, అలాగే దరఖాస్తుదారుడు లేదా వారి కుటుంబ సభ్యులు భారతదేశంలో ఎక్కడ పక్కా ఇల్లు లేదా ఇంతకు ముందు ఏ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ప్రయోజనం పొంది ఉండకూడదు. అంతకుముందు ఏ ప్రభుత్వం ద్వారా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం ద్వారా పొందిన స్థలాన్ని పొంది ఉండకూడదు. పొంది ఉంటే కనుక దీనికి మీరు అనర్హులు. అలాగే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? మీ గ్రామాల్లో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీ గ్రామాల్లో సచివాలయం వాళ్ళే అప్లై చేస్తారు. మీరు ఈ పథకాన్ని అప్లై చేయడానికి మీరు గ్రామ సచివాలయం ఏం తీసుకెళ్లాలంటే, రేషన్ కార్డు, ఇంకా ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఓకేనా, ఇంకా బ్యాంకు బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఓటర్ కార్డు, ఇవన్నీ తీసుకెళ్తే మీరు సచివాలయం తీసుకెళ్తే మీకు ఈ పథకానికి సంబంధించి అన్ని వివరాలు కూడా వాళ్ళు ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఓకేనా?